నమస్తే. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే ఎమ్మెల్సీ కవిత ధిక్కార స్వరాన్ని వినిపిస్తుంది. ఒకవైపు తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తుంది. జాగృతి పేరుతో సొంత ఎజెండాతో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇక ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంది. దీంతో ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉంటుందా లేదా అనే ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా ఇటు జాగృతికి సపోర్ట్ చేయడంతో మరొక రకమైన చర్చ జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్ వేదికగా ధర్నా చౌక్లో మాత్రం ఇక బుధవారం మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నా వేదికలో భాగంగా ఇక సాధారణంగా ఇటు కమిషన్ను అలాగే తెలంగాణ సర్కార్ను కూడా ఆమె టార్గెట్ చేసి మాట్లాడారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు అయితే ఈ ధర్నా కార్యక్రమం అయితే నడిచింది. ఇక ఈ ధర్నా విషయానికి వస్తే మాత్రం ఎక్కడ కూడా బీఆర్ఎస్ కండోలు కనిపించలేదు, బీఆర్ఎస్ అట్మాస్ఫియర్ కనిపించలేదు. ఇక ఫ్లకార్డుల విషయానికి వస్తే మాత్రం కాస్త గులాబీ రంగు సంబంధించిన ఫ్లకార్డులు అయితే కనిపించాయి. దాంట్లో మాత్రం అధినేత కేసీఆర్ ఫోటో అలాగే ఆమె ఫోటో వచ్చేలాగా ప్రయత్నం చేశారు. ఇక కండువల విషయానికి వస్తే ఇక జాగృతి సంబంధించిన జెండాలు కండువలు కనిపించేలాగా అక్కడ కార్యక్రమం ఎంతో నడిచింది. అంటే ఓవరాల్గా జాగృతి ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయిలో అక్కడ ధర్నా అయితే కొనసాగింది. ఇక జాగృతి అట్మాస్ఫియరే మొత్తం కనిపించింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎలాంటి నేతలు కూడా అక్కడికి అటెండ్ కాలేదు, కీలక నేతలు రాలేదు, కనీసం కార్యకర్తలు కూడా జాగృతికి రాలేదు. తద్వారా బీఆర్ఎస్ పార్టీ ఇక జాగృతికి ఎలాంటి సంబంధం లేదు, ఎమ్మెల్సీ కవిత కార్యక్రమాలకు ఎవరు పాల్గొనవద్దు, పాల్గొంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నట్టు అనుకుంటున్నారా, లేకపోతే పాల్గొనవద్దని పార్టీ నుండి ఏమైనా సంకేతాలు వచ్చాయా? మరి పాల్గొంటే అనవసరంగా ఇటు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయేమో కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇక ఆ ధర్నాకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత తీరు కూడా బీఆర్ఎస్ పార్టీలే ఉంటూనే ఆమె జాగృతి పేరుతో ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రధానంగా మొదటిసారి ఈ ధిక్కార స్వరం అయితేంది పార్టీలో మార్పు చేర్పులపై అలాగే ఆమె అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కంటే ఒక అడుగు ముందేసి ఏకంగా ఈ జూన్ 4వ తారీఖు ఇక ఏకంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం అయితే చేపట్టింది. ఇలా పార్టీలో ఉంటాను, పార్టీ మారను, పార్టీ పెట్టే ఉద్దేశం లేదు, పార్టీలో కొన్ని చేంజెస్ జరగాలంటూ కోరుకుంటుంది కవిత. మరి నిజంగా ఒకవైపు ఈ పార్టీ పరిస్థితి ఏంది, మరి బీఆర్ఎస్ ఆమె తీరు పైన ఎలా వ్యవహరిస్తుందన్న దానిపైన మాత్రం సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది. సాధారణంగా బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఎవరైనా అసంతృప్తిగా ఉన్నా, ఏమైనా పార్టీ సంబంధించిన విషయాలు మాట్లాడినా కానీ షోకాజ్ నోటీసులకు సంబంధం లేకుండానే డైరెక్ట్ సస్పెండ్ చేసే వాతావరణం ఉండేది. గత అనుభవాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ కవిత వరుసగా పార్టీ సంబంధించిన, కుటుంబం సంబంధించిన అంతర్గత విషయాలు కూడా లీకులు ఇస్తున్నారు. ఈ లీకులు ఇచ్చిన నేపథ్యంలో ఇటు సమయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే అత్యంత కీలకమైన నేతలు కూడా విదేశాల్లో ఉన్నారు. ఇటు అధినేత కేసీఆర్ కూడా కవిత వ్యవహారం చుట్టూ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక రకంగా మౌనంగా చూస్తూ అన్ని గమనిస్తూ కూడా ఉన్నారు. ఒకవైపు కవిత వ్యవహారం, మరోవైపు కాళేశ్వరం సంబంధించిన నోటీసులు రావడంతో ఇటు రెండు అంశాల చుట్టూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే సందర్భంలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటికి రావడంతో ఇక ఆ వ్యవహారం వరుసగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇటు గత సర్కారు సంబంధించిన విధానాలపైనే వరుసగా విచారణలు జరుగుతుంటే తాజాగా ఎమ్మెల్సీ కవిత తీరు పట్ల కూడా ఆయన అయితే ప్రస్తుతానికైతే ఈ అంశం విషయంలో ఎలా ముందడుగేస్తారు, ఎలా దీనికి సమస్యకు పరిష్కరిస్తారు, లేకపోతే ఈ సమస్యను వదిలేస్తారా లేదా అనేది మాత్రం ఇంకా ఈ సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇక కవిత దారెటు అంటూ కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక బీఆర్ఎస్కు కవితకు సంబంధం లేనట్టుగా ఒక ధర్నా తర్వాత ఆ పరిస్థితి మారినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ధర్నాలో వందలాది మంది చాలామంది అక్కడికి పార్టిసిపేట్ చేశారు, కానీ బీఆర్ఎస్ నేతలు ఎవరు రాలేదు, క్యాడర్ ఎవరు రాలేదు. అక్కడ గతంలో అంటే ఎందుకు రాలేదు, ఈ చర్చ ఎందుకు వస్తుందంటే గతంలో జాగృతి ఆధ్వర్యంలో కవిత ఏ కార్యక్రమం నిర్వహించినా అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వచ్చేవారు, అక్కడ బీఆర్ఎస్ కండువలు ఉండేవి. అంతా ఒక కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అనుబంధ విభాగమే అన్నట్టుగా కూడా కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. కానీ నిన్న జరిగిన కార్యక్రమంతో బుధవారం ఈ మహాధర్నా కార్యక్రమంతో ఇక కరెక్ట్గా ఒక గీత అనేది ఏర్పడింది, ఒక విభజన రేఖ అయితే ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ వేరు, జాగృతి వేరు అన్నట్టయితే కనిపించింది. ఇక
ఈ విషయంలో మరి ఏం ముందుకడుగు చేస్తారు? అసలు కవిత ఏం కోరుకుంటుంది? కొత్త పార్టీ పెట్టేది లేదన్నట్టు అర్థమవుతుంది. సొంత పార్టీలో ఉంటానే అర్థమవుతుంది. లేకపోతే పార్టీలో తన పరిస్థితి ఏంటి? తన స్థానం ఏంటి? అంటే ఒక డిమాండ్‌నైతే ఆమె అయితే ఒక అడుగుతున్నట్టయితే తెలుస్తోంది. ఇటు పార్టీ పరంగా గాను, అలాగే తన పరంగా గాను ఏమైనా ఆస్తుల విషయంలో కూడా నాకంటూ ఒక వాటా కావాలి, నా స్థానం కూడా దీంట్లో ఉందని కూడా కోరుకుంటుందా లేదా అని కూడా బయట చర్చ జరుగుతుంది. ఇక ఒకవేళ కేసీఆర్ గనక పక్కకు తప్పుకొని పోయి గౌరవ అధ్యక్షుడిగా ఉండి కేటీఆర్ని కనుక అధ్యక్షుని చేస్తే ఇక పార్టీ మొత్తం కూడా అన్న చేతిలో ఉంటుంది. ఇక ఒక్కసారి అన్న చేతిలోకి వెళ్ళాక నాకు ఇక దరిదాపులో నేను ఉండను. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కూడా నాకు ఇప్పుడే దీని సంగతి తేల్చాలి, తెలిస్తే నా పని నేను చేసుకుంటూ పోతాను. నా భాగస్వామ్యం కూడా బీఆర్ఎస్ ఎదుగుదలలో ఉన్నది. ఉద్యమంలో కూడా నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా కీలకంగా వ్యవహరించారనేది కూడా ఆమె ఉద్దేశం అన్నట్టయితే తెలుస్తోంది. మరి చూడాలి, చాలా ప్రశ్నలు ఉన్నాయి. 10 రోజులుగా మొత్తం కూడా ఈ తతంగం నడుస్తుంది. లీకులు ఇస్తున్నారు, ఆమె బయట యాక్టివిటీస్ వరుసగా వెళ్తున్నది, సొంతంగా జాగృతి పేరుతో మాత్రం కార్యక్రమం నిర్వహిస్తుంది. మరోవైపు మా నాయకుడు కేసీఆరే, నా పార్టీ బీఆర్ఎస్ అని అంటుంది. మరి బీఆర్ఎస్ అంటూనే మొత్తం కూడా ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది. ఇక బీఆర్ఎస్ వాళ్ళైతే మొత్తం ఒక కట్టుకొని మాత్రం పక్కకు పెట్టినట్టయితే కనిపిస్తుంది. ఒక్క నేత కూడా ఆమె వైపు మాట్లాడడానికి, ఆమె దగ్గరికి వెళ్ళడానికి, మద్దతు ఇవ్వడానికి, అసలుకు సపోర్ట్ ఏ రకంగా అక్కడ కనిపించడానికి కూడా సాహసం చేయట్లేరు. గతంలో ఆమె పక్కకు పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ దూరంగా ఉంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోకపోతున్నారు. మరి చూడాలి, తెలంగాణ రాజకీయాల్లో కవిత తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంది. అలాగే బీఆర్ఎస్ అధినేత స్టెప్ పైన కూడా జరిగే పరిణామాలు కూడా ఆధారపడి ఉన్నాయి. ఇక ఎమ్మెల్సీ కవిత మాత్రం షర్మిల వ్యవహారం నేపథ్యంలో మాత్రం బయట ఉండి కోట్లాడేదానికంటే ఇంట్లోనే ఉండి ఈ సమస్యను సాల్వ్ చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే షర్మిల విషయంలో బయటకు వచ్చిన తర్వాత ఆమె మళ్ళీ పార్టీ పెట్టడం, మళ్ళీ కాంగ్రెస్లో చేరడం, ఆ తర్వాత ఇటు రకరకాల సమస్యలు కూడా కొనసాగిన నేపథ్యంలో ఇంట్లో ఉండినే కొత్త పార్టీ ఇప్పటికిప్పుడు పెట్టి ఇబ్బంది పడే బదులు ఇంట్లో ఉండినే తన స్థానం పదిలం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి దీనికి బీఆర్ఎస్ అధినేత ఏం చేస్తారు? ఫుల్ స్టాప్ పెడతారా, లేకపోతే నీ దారి నువ్వు చూసుకో అని పార్టీ ఫస్ట్ నాది, పార్టీకి డిస్టర్బ్ చేస్తే మాత్రం ఊరుకునే లేదు, నా వారసుడు కేటీఆర్ మాత్రమే అంటూ మరి నీ దారి నువ్వు చూసుకో అని అంటాడా? లేకపోతే కన్న బిడ్డ, అత్యంత ఇష్టమైన బిడ్డ గారాల పట్టి కూర్చోబెట్టి మరి ఈ సమస్యను సాల్వ్ చేస్తారని మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఉద్యమంలో కీలకంగా ఉన్న ఒకనాటి టీఆర్ఎస్, నేడు బీఆర్ఎస్ పార్టీ మాత్రం అంతర్గత అంశాలతో కొట్టుమిట్టాడుతుంది. 10 ఏళ్ల పాటు శక్తివంతమైన పార్టీగా, శక్తివంతమైన ప్రభుత్వంగా కొనసాగిన పార్టీ ఒక్క ఓటమి తర్వాత ఈరోజు పార్టీ ఇంటర్నల్ సమస్యలతో, కుటుంబ రాజకీయ అధికార ఆధిపత్య సమస్యలతో ఈరోజైతే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఈ సమస్య ఎటువైపు దారితీస్తుంది? మరి ఎమ్మెల్సీ కవిత దారెటు అనే ప్రశ్నకు మాత్రం మరికొద్ది రోజుల్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న నేపథ్యంలో మరి దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అని మాత్రం తెలియబోతున్నది.